అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటికి ఈ పక్షులు వస్తే అదృష్టం కలిసి వస్తుంది. అవేంటో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని రకాల పక్షులు ఇంటికి వచ్చి పరిసరాలలో సంచరించడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం కంటికి కనిపించని ప్రతికూల శక్తులను, పరిస్థితులను ఇంటి నుంచి తొలగించడానికి పక్షులు ఉపయోగపడతాయంట. ఇంకా ఇంటికి సానుకూల పరిస్థితిని తీసుకురావడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయట. ఈ కారణంగానే వాటిని అదృష్ట పక్షులుగా అనుకుంటాము. ఇంతకీ ఆ అదృష్ట పక్షులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. వాస్తుశాస్త్ర ప్రకారం పాలపిట్ట ఇంటికి రావడం ఎంతో శుభప్రదం. నీలి రంగులో ఉండే ఈ పక్షి అదృష్టానికి వారధిగా పనిచేస్తుందట. ముఖ్యంగా ఈ పక్షి దసరా సమయంలో ఇంటి ఛాయలకు వచ్చిన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మికి వాహనమైన గుడ్లగూబ కూడా అదృష్టానికి సంకేతమే. చాలామంది గుడ్లగూబ కనిపించగానే భయపడడం, విసుక్కోవడం చేస్తారు. కానీ గుడ్లగూబ ఇంటికి వచ్చిన అనతి కాలంలోనే కుటుంబ సభ్యులకు ఆదాయం, ఆస్తులు పెరిగేలా చేస్తుందని పెద్దలు అంటుంటారు. చిలుక ఇంటికి వచ్చి కాసేపు కూర్చుంటే మనకు ఊహించని రీతిలో ధనం వస్తుందని సంకేతం. చాలామంది కాకి కనిపించగానే తరిమేస్తారు, లేదా ఎక్కడో ఉండి అరిస్తే ఇంటికి బంధువుల రాకకు సంకేతంగా భావిస్తారు. అయితే పూర్వీకులు కాకి రూపంలో ఇంటి చుట్టూ తిరుగుతుంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. పైగా కాకి శనిదేవుడి వాహనం. కాకి ఉందంటే శనిదేవుడు మనపై అనుగ్రహంతో ఉన్నాడని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.